హలో అండి. ఎన్ని రకాల కూరలున్నా ఒక్క ముద్దకైనా పచ్చడన్నం తింటే ఆ టేస్టే వేరు కదా! అలాంటి పచ్చడిలో దొండకాయ పచ్చడి ఒకటి కమ్మగా టేస్ట్ చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఆ ప్యాన్లోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దాంట్లో 1 కప్పు వరకు టమాటా ముక్కలు, పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత దాంట్లో రుచికి సరిపడ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గించుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, దొండకాయ ముక్కలు వేసుకుని పావు టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పోపు పెట్టుకోవడమే. అంతే అండి, దొండకాయ పచ్చడి రెడీ. ఒక్క లైక్ చేయొచ్చు కదా.